Hello students, I'm Prakash, Chartered Accountant, Academic Advisor, Masterminds. CA ఫౌండేషన్ డిసెంబర్ 22 అటెంప్ట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి సిఏ ఇంటర్ ఓల్డ్ స్కీమ్ అప్లై అవుతుందా, న్యూ స్కీమ్ అప్లై అవుతుందా? అసలు సిఏ ఇంటర్ న్యూ స్కీము ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? ఇలా చాలామంది స్టూడెంట్స్ ఈ ఆస్పెక్ట్ మీద చాలా డౌట్స్ నాకు మెయిల్ చేస్తున్నారండి. డోంట్ వరీ, ఈ చిన్న వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ నేను క్లియర్ చేయబోతున్నాను. మరి ఈ వీడియో చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా నేను రకరకాల రిలయబుల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసుకున్నాను. దట్టు మేము మాస్టర్మైండ్స్ ఇన్స్టిట్యూట్ 20 ఇయర్స్గా రన్ చేస్తున్నాం. ఈ 20 ఇయర్స్లో సిఏ కోర్సు సిలబస్ చేంజ్ అవ్వడం ఇప్పటికి 4 టైమ్స్ మేము చూసాం. కాబట్టి ఇలా సిలబస్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా మేము 4 టైమ్స్ ఆల్రెడీ చూసాం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుస్తాయి. నేను ఈ వీడియో 16th డిసెంబర్ వరకు నాకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చేస్తున్నానండి. సో డియర్ స్టూడెంట్స్, అన్నిటికంటే ముందు ఓల్డ్ స్కీమ్ లేదా ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ సిఏ ఇంటర్, అలానే న్యూ స్కీమ్ ఆఫ్ సిఏ ఇంటర్, దీన్ని ప్రపోజ్డ్ స్కీమ్ ఆఫ్ సిఏ ఇంటర్ అనొచ్చు. వీటిలో ఉన్నటువంటి పేపర్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఒక్కసారి స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. మీరు గమనిస్తే కనుక ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటిని మేము వేరే కలర్లో మీకు హైలైట్ చేసి ఇచ్చాం. సో మేజర్గా జరుగుతున్న చేంజెస్ ఏంటంటే, ఒకప్పుడు మనకి 8 పేపర్స్ ఉండేవి, ఇక నుంచి 6 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రూప్లో ఒకప్పుడు 4 పేపర్స్ ఉంటే ఇక నుంచి 3 పేపర్స్ మాత్రమే ఉంటాయి. సో ఒకప్పుడు అకౌంటింగ్ అండ్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 2 పేపర్స్ అండి, ఇక నుంచి ఒక సింగిల్ పేపర్ మాత్రమే. అలానే ఈఐఎస్ అనే సబ్జెక్ట్ రిమూవ్ చేసేస్తున్నారు, ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ రిమూవ్ చేసేస్తున్నారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కలిపి ఒకే సింగిల్ పేపర్గా పెడుతున్నారు. ఇవి మేజర్గా జరుగుతున్నటువంటి చేంజెస్. మరి ఒక్కొక్క ఇండివిజువల్ పేపర్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో చూద్దాం. ముందుగా అకౌంట్స్ అండ్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ తీసుకుంటే కనుక ఈ 2 పేపర్స్ కూడా కలిపి మెర్జ్ చేసేస్తున్నారు. యాజ్ పై మై ప్రొడిక్షన్ కొన్ని చాప్టర్స్ ఇక్కడ యాడ్ అవ్వచ్చు, కొన్ని స్టాండర్డ్స్ కూడా యాడ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు గమనించండి, కొన్ని చోట్ల విల్ అని పెట్టాను అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, కొన్ని చోట్ల మే అని పెట్టాను, అది జరగచ్చు జరగకపోవచ్చు. అండ్ సిఏ ఫైనల్ లెవెల్లో మనకి కన్సాలిడేషన్ ఉంది, సిఏ ఇంటర్ లెవెల్లో కూడా కన్సాలిడేషన్ ఉంది. నా అంచనా ప్రకారం ఇక సిఏ ఇంటర్లో మాత్రమే 100% కన్సాలిడేషన్ చాప్టర్ షిఫ్ట్ చేసేస్తారు, అది ఇక సిఏ ఫైనల్లో ఉంచరు. ఇక కార్పొరేట్ అండ్ అదర్ లాస్ కనుక తీసుకుంటే సిఏ ఫైనల్కి సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ ఖచ్చితంగా ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తారండి. ఎందుకంటే సిఏ ఫైనల్లో లా అనే సబ్జెక్ట్ని కంప్లీట్గా డ్రాప్ చేస్తున్నారు కాబట్టి. సో అలానే కొన్ని చాప్టర్స్ గతంలో సిఏ ఇంటర్లో ఉన్న వాటిని ఫౌండేషన్కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసుకుంటే కనుక ఫైనల్ లెవెల్ నుంచి కొన్ని చాప్టర్లు ఇక్కడికి షిఫ్ట్ చేస్తారండి. ఎందుకంటే ఫైనల్ లెవెల్లో కాస్టింగ్ అనేది ఏ పేరుతో ఉంటుందంటే స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్, అంటే SCMP. ఆ పేపర్ని ఫైనల్ లెవెల్లో డ్రాప్ చేస్తున్నారు కాబట్టి కొన్ని చాప్టర్లు ఇక్కడికి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. కమింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్, సిలబస్ ఏం మారకపోవచ్చు, GST మేబీ కొన్ని చాప్టర్లు యాడ్ అయితే అవ్వచ్చు. నాకు తెలిసి ఈ పేపర్లో సిలబస్ పరంగా చేంజెస్ తక్కువ జరుగుతాయండి, బట్ క్వశ్చన్ పేపర్ పరంగా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి. ఫర్దర్గా నేను డిస్కస్ చేస్తాను. సో లాజిక్ చాలా సింపుల్ అండి. టాక్సేషన్ అనేది మనకు సిఏ స్టూడెంట్స్కి ఒక కోర్ పేపర్ అండి. అంటే రేపొద్దున మనం ప్రాక్టీస్కి వెళ్ళినా జాబ్కి వెళ్ళినా ఇది ఒక కోర్ పేపర్. సో కాబట్టి ఈ పేపర్లో స్టూడెంట్ చాలా 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 థరోగా ఉండాలని ఖచ్చితంగా సిఏ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆడిటింగ్ సిఏ ఫైనల్ యాజ్టీస్గా అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏం జరగకపోవచ్చు. ఈఐఎస్ గురించి మాట్లాడితే సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. దాన్ని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి మూవ్ అండి, స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీన్ని సెల్ఫ్ పేస్ లెర్నింగ్ మాడ్యూల్స్కి షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఏంటో నేను వేరే వీడియోలో కవర్ చేస్తానండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది చార్టర్డ్ అకౌంటెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ రివైవల్లో కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్లో కానీ, స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్లో కానీ సో మన రోల్ ఉంటుంది. కాబట్టి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చార్టర్డ్ అకౌంటెంట్స్కి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు కంటిన్యూ చేస్తున్నారని నా అభిప్రాయం అండి.
సో దీనివల్ల మనం అడ్వైజరీ రోల్ కూడా చేయగలుగుతాం. ఇక లాస్ట్ పేపర్ గురించి మాట్లాడితే ఎకనామిక్స్ అనేది ఎలిమినేట్ చేస్తున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ అది సెల్ఫ్ పేస్ లెర్నింగ్ మాడ్యూల్కి షిఫ్ట్ చేస్తారు. మేబీ కొన్ని చాప్టర్లు ఫౌండేషన్ లెవెల్కి కూడా షిఫ్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే కంటిన్యూ చేస్తారండి, ఎందుకంటే ఇది కూడా ఒక కోర్ ఏరియా అండి. ఎఫ్ఎం కనుక మనకి తెలిస్తే చార్టర్డ్ అకౌంటెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండస్ట్రీలో. సో సిఏ ఫైనల్కి సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ ఇంటర్ లెవెల్కి షిఫ్ట్ చేయొచ్చు. ఫైనల్ లెవెల్లో ఇంకొన్ని కొత్త చాప్టర్లు కూడా యాడ్ చేయొచ్చు. సిఏ ఇంటర్ న్యూ స్కీమ్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకొన్ని స్టూడెంట్ ఫ్రెండ్లీ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలంటే ఒక గ్రూప్ క్వాలిఫై అయినా బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయినా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది ఒక గ్రూప్ మాత్రమే క్వాలిఫై అయ్యి ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్ళి ఆ రెండో గ్రూప్కి క్వాలిఫై అవ్వక చాలా సఫర్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారండి. అందుకనే ప్రపోజ్డ్ స్కీమ్లో ఏం చేస్తున్నారంటే 2 గ్రూపులు అయిన తర్వాతనే ఆర్టికల్షిప్. అలానే ఒకప్పుడు మీకు ఆల్మోస్ట్ 3 years ఆర్టికల్షిప్ ఉండేది, ఇప్పుడు 2 years మాత్రమే ఆర్టికల్షిప్ అండి. సో ఒకప్పుడు మీకు 8 పేపర్స్లో ఒక 4 పేపర్స్లో మాత్రమే 30% MCQs 40% డిస్క్రిప్టివ్ ఉండేది, కాకపోతే వితౌట్ నెగిటివ్ మార్కింగ్. ఇప్పుడు ప్రపోజ్డ్ స్కీమ్లో 6 పేపర్స్లో కూడా అంటే ప్రతి పేపర్లోనూ 30% MCQs ఉంటాయి, 70% డిస్క్రిప్టివ్ ఉంటుంది, కాకపోతే 0.25 నెగిటివ్ మార్కింగ్. అంటే మీకు సిలబస్ బర్డెన్ తగ్గిస్తున్నారు. ఆ చదివినంత వరకు మీరు పర్ఫెక్ట్గా చదవండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక డిగ్రీ కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా సిఏ కోర్స్కి వచ్చేటువంటి డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఒకప్పుడు ఎలా ఉండేదంటే ముందల ఐటీటీ ఓరియంటేషన్ చేయాలి, తర్వాత 9 months ఆర్టికల్షిప్ చేయాలి, దెన్ సిఏ ఇంటర్. దీనివల్ల వాళ్ళు సిఏ ఇంటర్ మీద అంతగా ఫోకస్ చేయలేకపోతున్నారు, పాస్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రపోజ్డ్ చేంజ్ ఏంటంటే ఒక సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్ లానే వీళ్ళు జర్నీ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇది డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్. ఎగ్జంప్షన్ రూల్స్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తారు అని ఒక అంచనా అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మీకు ఒక ఎగ్జంప్షన్ ఒక పేపర్లో కనుక వస్తే 3 attempts పాటు అది కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు కొత్త స్కీమ్లో ప్రపోజల్ ఏంటంటే అది ఫర్ ఎవర్ కంటిన్యూ చెయ్యాలి అని. చూద్దాం ఏం జరుగుద్దో. పాస్ క్రైటీరియాలో అయితే ఎటువంటి చేంజ్ లేదండి. ఒక్కొక్క పేపర్లో 40%, అగ్రిగేట్ 50%. సో ఎగ్జిస్టింగ్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 4 years అండి. మళ్ళీ మీరు కావాలంటే రీవాలిడేట్ చేసుకోవచ్చు ఫర్ అనదర్ 4 years. అదే న్యూ స్కీమ్లో వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ 5 years అండి. మీరు మళ్ళీ కావాలంటే రీవాలిడేట్ చేసుకోవచ్చు ఫర్ అనదర్ 5 years. నేమ్ చేంజ్ కూడా లేదండి ఈసారి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఓల్డ్ నేమ్ ఐపీసీసీ, న్యూ నేమ్ సిఏ ఇంటర్. ఈసారి అట్లాంటివేవి లేవు. ఇక స్టూడెంట్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. సో అన్నిటికంటే ముందు November 2023 అటెంప్ట్ మీరు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి February ఎండింగ్ అండి. సో న్యూ స్కీమ్లో కూడా ఇది ఇలానే ఉంటుంది. అంటే స్టడీ పీరియడ్ వచ్చేటప్పటికి మినిమం ఆఫ్ 8 months ఉంటుందండి. అంటే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ నుండి మీరు ఎగ్జామ్ రాసే ఫస్ట్ డేట్కి మధ్య మినిమం 8 months గ్యాప్ ఉంటుంది. సార్, చాలామంది స్టూడెంట్స్ 8 నుంచి 6 పేపర్స్కి తగ్గిస్తున్నారు, ఈఐఎస్ అనే సబ్జెక్ట్ రిమూవ్ చేస్తున్నారు, ఎకనామిక్స్ రిమూవ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ క్వాలిటీ ఇంకా ఇంక్రూజ్ అవుతుంది అని అంటున్నారు. ఇది కరెక్టేనా? ఎస్, 100% కరెక్ట్ అండి. సో క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం చాలా మారబోతుంది. అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేయకుండా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు అప్లై చేయగలిగే స్టేజ్లో ఉన్నారా లేదా అని టెస్ట్ చేయబోతున్నారు. సో నూక్ అండ్ కార్నర్స్ మీరు థరోగా ఉన్నారో లేదో చూస్తారు. ఎందుకంటే మీరు థరోగా ఉండడానికి కావలసిన విధంగా మీకు సిలబస్ రెడ్యూస్ చేస్తున్నారు కదండి, అంటే క్వాంటిటీ తగ్గిస్తున్నారు కదా. అలాంటప్పుడు మరి క్వాలిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడంలో తప్పే ఉందండి. స్టూడెంట్ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీని చాలా డీప్గా టెస్ట్ చేయబోతున్నారండి. అఫ్ కోర్స్ దీన్ని మేము చాలా ఎర్లీగానే ప్రిడిక్ట్ చేసి మా 47th సెషన్ నుంచే మా మెటీరియల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ చేసాం, మా టీచింగ్ ప్యాటర్న్లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ చేసాం. దీనివల్ల స్టూడెంట్స్కి కాన్సెప్చువల్ క్లారిటీని మనం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో బెస్ట్ పాసిబుల్ వేలో ఇవ్వచ్చు. మా దగ్గర సిఏ ఫౌండేషన్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ఎంత యూనిక్గా ఉంటాయి, వాటి ద్వారా స్టూడెంట్స్ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ ఎంత బెస్ట్ వేలో ఇవ్వచ్చు అన్నీ తెలుసండి.
సో ముందు ముందు క్లాస్ రూమ్ టీచింగ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరగబోతుందండి. ఎవరైతే క్లాసెస్ అటెంటివ్గా వింటారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యే రోజులు వచ్చేస్తాయండి. అంటే నేను సరిగా క్లాసెస్ వినలేదు అయినా సరే కూర్చొని నేను మగప్ చేసి క్వాలిఫై అవ్వచ్చా, ఆ రోజులు ఇక ముందు ముందు ఉండవండి. ఎవరు క్లాసెస్ చక్కగా విని అర్థం చేసుకుంటారో వాళ్ళే క్వాలిఫై అవ్వగలుగుతారు. సో ముందు ముందు ఈ రికార్డెడ్ వీడియో క్లాసెస్ కూర్చొని వినేసి ఎగ్జామ్స్ రాయడం ఆ రోజులు ఇక ఉండవండి. సో ఖచ్చితంగా ఫిజికల్గా క్లాసెస్కి రావాల్సిందే, చాలా అటెంటివ్గా క్లాసెస్ వినాల్సిందే. మరీ తప్పదు అనుకుంటే కనుక ఇంటరాక్టివ్ లైవ్ క్లాసెస్, అంతేగాని రికార్డెడ్ వీడియో క్లాసెస్ అనేది ఇక అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఆ రికార్డెడ్ వీడియో క్లాసెస్ విన్న వాళ్ళకి రిజల్ట్లో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇక నాన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక కోచింగ్ తీసుకుంటే అది చాలా కాస్ట్లీ అవ్వబోతుందండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ క్వాలిటీ పెరిగినప్పుడు మీరు ఆ క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేయగలగాలంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ చేయాలండి. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఆ రీసెర్చ్ చేసే అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ మైండ్స్లో మెటీరియల్స్ ఎంత రీసెర్చ్ చేస్తామో మీకు తెలుసు, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఎంత రీసెర్చ్ చేస్తామో తెలుసు. ఎందుకంటే మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి. సో పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో మీరు లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలండి. అదర్వైజ్ ఈ న్యూ స్కీమ్లో ఉండబోయేటువంటి ఎగ్జామ్స్ని మీరు హ్యాండిల్ చేయలేరు. సార్ మరి సిఏ ఇంటర్ న్యూ స్కీమ్లో టీచింగ్ అవర్స్ ఏమన్నా రెడ్యూస్ అవ్వబోతున్నాయా? ముందుగా రైట్ నౌ మన టీచింగ్ అవర్స్ 1600 to 1700 అవర్స్ అండి. చాలా డీటెయిల్డ్గా మనం టీచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సుమారుగా ఒక 150 అవర్స్ ఆఫ్ సిలబస్ మనకి రిమూవ్ చేయబడుతుంది. దట్ ఈస్ ఈఐఎస్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్. మరి అకౌంట్స్ పేపర్ ఏమైనా రెడ్యూస్ అవ్వదా సార్? ఇందాకే చెప్పేశానండి, అకౌంట్స్ జస్ట్ 2 పేపర్స్ కలిపి ఒక పేపర్ చేస్తున్నారు తప్ప సిలబస్ పరంగా రిడక్షన్ ఉండకపోవచ్చు. అండ్ నా అంచనా ప్రకారం ఒక 75 to 100 అవర్స్ ఆఫ్ సిలబస్ యాడ్ అయ్యిద్దండి, ఎస్పెషల్లీ లా, జిఎస్టీ, ఎఫ్ఎం, కాస్టింగ్ సబ్జెక్ట్స్లో. ఇందాకే చెప్పాను ఫైనల్ లెవెల్ నుంచి కొన్ని చాప్టర్స్ ఇక్కడికి తీసుకొస్తారు. అలానే ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ చాప్టర్స్ ఉన్నాయో, అంటే అవి గతంలోనూ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి, అవి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా అవర్స్ చెప్పాలి, ఇంకొంచెం డీప్గా చెప్పాలి. ఎందుకంటే అన్ని పేపర్ల నుంచి మనకి ఇప్పుడు ఎంసీక్యూస్ రాబోతున్నాయి కదండి. ఈవెన్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మారచ్చు అని మీకు చెప్పాను కదండి. ఇంకా మీకు మీ కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. మరి నూక్ అండ్ కార్నర్స్ని టెస్ట్ చేస్తారని చెప్పాను కదా. ఆటోమేటిక్గా మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా మేము టీచ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో అంటే నంబర్ ఆఫ్ పేపర్స్ రెడ్యూస్ అవుతాయేమో కానీ టీచింగ్ అవర్స్లో రిడక్షన్ ఏమీ ఉండదు. సో నేను ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే మా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి సిలబస్ చేంజ్ మా హిస్టరీలో మేము ఇప్పటికీ 4 times చూసాం కాబట్టి. సార్ కొంతమంది చెప్తున్నారు క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఈజీగా అవుతాయి అని అంటున్నారు. దయచేసి అలాంటి రూమర్స్నేమి నమ్మకండి. అండ్ క్వశ్చన్ పేపర్స్ కష్టంగా అవుతాయి అనే మాట కంటే కూడా క్వశ్చన్ పేపర్స్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది. ఎవరైతే క్లాసెస్ జాగ్రత్తగా వింటారో వాళ్ళు పెద్దగా చదవకుండానే క్వాలిఫై అవ్వచ్చు. అదే మీరు ఫిజికల్గా క్లాసెస్కి వచ్చారనుకోండి, మీ అటెన్షన్ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. అంటే ఫ్యాకల్టీ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు అనే ఉద్దేశంతో మీరు చాలా హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో క్లాసెస్ వింటారు. మరి న్యూ స్కీమ్ ఎప్పటి నుంచి రావచ్చు? జనవరి ఆర్ ఫిబ్రవరి 24 లోపల అనౌన్స్మెంట్ రావడానికి ఒక 30% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయండి. అలా గనక వస్తే నవంబర్ 2023 ఎగ్జామ్ అనేది న్యూ స్కీమ్లో జరుగుద్దండి. 70% ఛాన్సెస్ మనకి ఫిబ్రవరి ఎండింగ్ లోపల రాకపోవచ్చు. అలా జరిగినప్పుడు న్యూ స్కీమ్లో ఫస్ట్ ఎగ్జామ్ అనేది మే 2024లోనే జరుగుద్ది. అంటే ఇప్పుడు డిసెంబర్ 2022 సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ నవంబర్ 23కి సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఓల్డ్ సిలబస్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. న్యూ సిలబస్ మీకు అప్లై కాకపోవచ్చు. అఫ్కోర్స్ మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫిబ్రవరి ఎండింగ్ లోపల రావచ్చు. సార్ ఫిబ్రవరి తర్వాత కూడా రావచ్చు కదా సార్? ఫిబ్రవరి తర్వాత అనౌన్స్మెంట్ రావచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే సో నవంబర్ 2023 అటెంప్ట్కి రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఎండింగ్. సో ఆ లోపల మీకు న్యూ సిలబస్ అనౌన్స్మెంట్ వస్తే నవంబర్ 2023 న్యూ సిలబస్లో జరుగుద్ది. ఆ లోపల రాలేదనుకోండి, ఆబ్వియస్లీ నవంబర్ 2023 ఓల్డ్ సిలబస్లో జరిగి మే 2024 అనేది న్యూ సిలబస్లో జరుగుతుంది.
మోస్ట్ ప్రాబబ్లీ ఈ డిలేకి కారణం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదండి. వన్స్ అది వస్తే కనుక సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. మరి ఇక ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడితే ఎప్పుడైతే న్యూ స్కీమ్ అనేది వస్తుందో ఇక ఓల్డ్ స్కీమ్లో ప్యారలల్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మే 2024 అటెంప్ట్ న్యూ స్కీమ్లో ఫస్ట్ అటెంప్ట్ అని అనుకుంటే గనక ఓల్డ్ స్కీమ్లో లాస్ట్ అటెంప్ట్ అనేది నవంబర్ 2023తో ఆగిపోతుంది. అంటే వన్స్ న్యూ స్కీమ్లో ఎగ్జామ్స్ కనుక స్టార్ట్ అయితే ఇక ఓల్డ్ స్కీమ్లో ఎగ్జామ్స్ ఉండవు. అంటే ఓల్డ్ స్కీమ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆటోమేటిక్గా న్యూ స్కీమ్కి కన్వర్ట్ అవ్వాల్సిందే. సార్ ఇది స్టూడెంట్స్కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? 100% అడ్వాంటేజ్ అండి. దట్టు మీరు ఆలోచించండి, ఓల్డ్ స్కీమ్లో 8 పేపర్స్ ఉండి న్యూ స్కీమ్లో 6 పేపర్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు కంటిన్యూ అవుతారు ఓల్డ్ స్కీమ్లో? సార్ నేను ఓల్డ్ స్కీమ్లో ఒక గ్రూప్ కంప్లీట్ చేసేసాను, మరి న్యూ స్కీమ్లో 2 గ్రూప్లు కంప్లీట్ చేయాలా? అస్సలు అవసరం లేదు. సో ఇది కామన్ సెన్స్ పాయింట్. మీరు ఒక గ్రూప్ కంప్లీట్ చేస్తే న్యూ స్కీమ్లో ఆ గ్రూప్ మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటాయి? వన్స్ సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ అన్నీ ఇస్తే అప్పుడు నేను డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీరు ఓల్డ్ స్కీమ్లో మీకు ఏదైనా ఎగ్జంప్షన్స్ ఉంటే ఖచ్చితంగా అవి కూడా మీకు న్యూ స్కీమ్లో కంటిన్యూ చేస్తారండి. వాటి గురించి మీరు ఎక్కడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఇందాక మీరు క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టీచింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేయాలంటున్నారు. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా? మీరు ఒకసారి కనుక టీచ్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ పేపర్నైనా హ్యాండిల్ చేయొచ్చు కదా. అది ఖచ్చితంగా రాంగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఇంటర్ నవంబర్ 2022 అటెంప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి. మరి ఎందుకని చాలామంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యారు? సిలబస్ ఏం మారలేదుగా. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. సో అది కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఇచ్చాడు. దాంతో స్టూడెంట్స్ కూడా రెడీగా లేరు కాబట్టి కొంచెం టఫ్గా ఫీల్ అయ్యారు. అదే అలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని అనుకొని మనం స్టూడెంట్స్ని ముందు నుంచి రెడీ చేయాలనుకోండి, మరి ఇంకొంచెం ఎక్కువ అవర్స్ టీచ్ చేయాలి కదండి. అలానే మీరు మ్యాథమెటిక్స్లో తీసుకోండి, ఒకే చాప్టర్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్లో ఉంటుంది, అదే చాప్టర్ ఎంసెట్లో ఉంటుంది, అదే చాప్టర్ ఐఐటి జేఈలో కూడా ఉంటుంది. మరి ఒకే ఫ్యాకల్టీ టీచ్ చేయగలుగుతున్నారా? లేదు కదా. ఎందుకని ఒకే చాప్టర్ 3 చోట్ల 3 రకాల ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తున్నారు, 3 పద్ధతుల్లో టీచ్ చేస్తున్నారు? ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి టీచింగ్ ఉంటుంది. సో మనకి ఇన్డెప్త్ క్వశ్చన్స్ మనకు ఐఐటి జేఈలో అడుగుతారు కాబట్టి అక్కడ చాలా డీటెయిల్డ్గా కోచింగ్ ఇవ్వాలి, చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మీకు కోచింగ్ ఇవ్వాలి. అంతేగాని ఆ చాప్టర్ ఇంటర్మీడియట్లో ఒక ఫ్యాకల్టీ చెప్పారని అదే ఫ్యాకల్టీ వచ్చి జేఈలో చెప్పగలరా? నో, నాట్ పాసిబుల్. ఇది అంతేనండి. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని బట్టి మనకు టీచింగ్ అనేది ఉంటుంది. మరి త్వరలో మనం సిఏ ఇంటర్ ప్రీ రెగ్యులర్ బ్యాచెస్ డిసెంబర్ 24, 2022న కమెంట్స్ చేస్తున్నాం. మరి ఆ బ్యాచెస్కి కోచింగ్ అనేది ఏ స్కీమ్ ప్రకారం ఇవ్వబోతున్నాం ముందే చెప్పాను. సో ఆ స్టూడెంట్కి 70% ఛాన్సెస్ ఓల్డ్ స్కీమే అప్లై కావచ్చు. అందుకని మనం పని చేద్దాం, రిజల్ట్స్ వచ్చేంత వరకు అకౌంట్స్, కాస్టింగ్, ఇన్కమ్ ట్యాక్స్, లా ఇలాంటి సబ్జెక్ట్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వీటిలో చేంజ్ చేయడానికి ఏం ఉండదండి. మహా అయితే కొన్ని చాప్టర్లు యాడ్ అవ్వచ్చేమో కానీ ఉన్నవి రిమూవ్ చేయడం మాత్రం కుదరదండి. ఇక ఈఐఎస్ అంటారా, అసలు జనరల్గా మనం టీచ్ చేసేదే లాస్ట్ 2 or 3 monthsలో కాబట్టి అసలు ఇబ్బందే లేదు. ఇక ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ ముందైతే మేము స్టార్ట్ చేస్తామండి, ఎందుకంటే 70% ఛాన్సెస్ ఓల్డ్ స్కీమే అప్లై అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే న్యూ స్కీమ్ అప్లై అవుతుంది అని మనకు అఫీషియల్గా తెలుస్తుందో అప్పుడు మనం స్టాప్ చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. సో ఒకవేళ ఇది న్యూ స్కీమ్లో రిమూవ్ చేసినా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అనే దాన్ని మనకి సెల్ఫ్ పేస్ లెర్నింగ్ మాడ్యూల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ మీకు ఎక్కడ వేస్ట్ అవ్వదు. సార్ ఫిబ్రవరి ఎండింగ్ లోపలే సిఏ ఇన్స్టిట్యూట్ కనుక న్యూ స్కీమ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చేసి నవంబర్ 2023 అటెంప్ట్కి న్యూ స్కీమే అప్లై అవుతుంది అన్నారనుకోండి, అప్పుడు మా పరిస్థితి ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ స్టడీ మెటీరియల్స్ అయితే వెంటనే రావండి, టైం పడతాయి. అందుకని మనం ఏం చేద్దామంటే మెజారిటీ సిలబస్ అలానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ లేటెస్ట్ 48th ఎడిషన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 48th ఎడిషన్ కూడా మనం ఏ అటెంప్ట్ కోసం డిజైన్ చేసాం? మే 2023 అటెంప్ట్ కోసం. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మేము క్లాసెస్ అయితే టీచ్ చేస్తాం, ఎందుకంటే అప్పటికి కొత్త స్టడీ మెటీరియల్స్ అయితే రావు కాబట్టి.
ఒకవేళ మనకి కొత్తగా సిలబస్లో ఏదైనా కొన్ని చాప్టర్లు యాడ్ చేశాడనుకోండి, అవన్నీ చివరిలో చెప్తాం. అలానే ఎగ్జిస్టింగ్ చాప్టర్స్లో కూడా కొన్ని మోడల్స్ ఏమన్నా యాడ్ చేశాడనుకోండి, అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి ఒక సప్లిమెంటరీ మెటీరియల్ లాగా రెడీ చేసి అవి కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సార్, ఏదన్నా చాప్టర్స్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఎలిమినేట్ చేయడానికి అక్కడ ఏం లేవు. ఏదన్నా ఉంటే కొన్ని ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ సిఏ ఇంటర్ నుంచి ఫౌండేషన్కి షిఫ్ట్ చేస్తే చేస్తారేమో. సార్, మీరు చక్కగా వెయిట్ చేసి సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే సిఏ ఇంటర్ కోచింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇది చాలా ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అండి. అంత అవసరం లేదు. ఎందుకంటే సిలబస్ చేంజ్ అవ్వడం అనేది మీకు కొత్త ఏమో, మాకు కొత్త ఏం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. అకౌంట్స్లో ఏం చేంజ్ అయితే దాంట్లో కాస్టింగ్ ఉంది, కాస్ట్ షీటు, లేబరు, మెటీరియల్స్, ఓవర్ హెడ్స్, ఏం చేంజ్ అయింది దాంట్లో? ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఉంది, ఏం చేంజ్ అయింది? చేంజ్ చేయడానికి అసలు స్కోప్ లేదండి. క్వశ్చన్ పేపర్లో చేంజెస్ జరుగుతాయేమో కానీ పెద్దగా సిలబస్లో అయితే పెద్దగా చేంజెస్ ఏమీ జరగవు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేట్ అయిందనుకోండి, అంటే అప్పటిదాకా మనం ఖాళీగా కూర్చోవాలా? సో ఇవన్నీ ప్రాక్టికబుల్ థింగ్స్ కాదండి. ఫస్ట్ మనం సిఏ ఇంటర్ కోచింగ్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ స్టార్ట్ చేసేద్దామండి. జరగబోయేటువంటి చేంజెస్కి తగినట్టుగా మేము వెంటనే రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈవెన్ రీసెంట్గా మనకి సిఎంఏ ఇంటర్ కూడా ఇలానే సిలబస్ చేంజ్ జరిగిందండి. మేము చాలా స్మూత్గా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాం కదండి. సో అందుకనే చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ లేని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు వెయిట్ చేయాలి సిలబస్ అనౌన్స్మెంట్ కోసం. సో మాకు అంత అవసరం లేదండి. సో అవి ఎలా హ్యాండిల్ చేయాలో మాకు బెటర్గానే తెలుసు. త్వరలోనే మీకు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ మనం స్టార్ట్ చేయబోతున్నటువంటి 49th సెషన్ రెగ్యులర్ బ్యాచెస్కి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేసి రిలీజ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి, మళ్ళీ చెప్తున్నానండి, జస్ట్ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ కోసం ఎవరు ఐడిల్గా కూర్చోవద్దండి. ఖచ్చితంగా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లోనే జాయిన్ అవ్వండి. సిలబస్ కంప్లీషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు మా దగ్గరే జాయిన్ అవ్వండి అనట్లా, ఎక్కడైనా జాయిన్ అవ్వండి, కానీ ప్రీ రిజల్ట్స్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. బై ద వే, మాస్టర్ మైండ్స్ ఈజ్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ కోచింగ్ ఫ్రమ్ ఇంటర్ MEC CEC to CA-CMA final with an annual admissions of nearly 20,000. Here are a few details. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you have any doubts, you can post the same in the comment section. I will be giving reply. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Happy to share that students from this many states are studying with us thanks to our alumni for their wonderful support. Here are the details of our online presence. Here are the details of our physical presence. If you find this video to be useful, like it, share it, and subscribe to this channel. All the best, my dear students.